నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీఎస్టీ సంస్కరణలతో పెరగనున్న ప్రజల కొనుగోలు శక్తి, దిగివచ్చిన వస్తువులు వాహనాల ధరలు. H1B వీసా ప్రభావంతో స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్లు, ఐటీ స్టాక్స్ పైన ఎఫెక్ట్. జోరాల జలాశయానికి నిలకడగా కొనసాగుతున్న వరద ప్రవాహం, ప్రాజెక్టు 29 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, 2 కార్లు ఢీకొని 2 అక్కడికక్కడే మృతి. తిరుమల శ్రీవారికి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ భారీ విరాళం, 1,80 లక్షల విలువైన 17 బంగారు పతకములు సమర్పణ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని మాతో వైష్ణోదేవి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. తొలి రోజు వైష్ణోదేవిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఫలితంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని దేవకాళి ఆలయంలో జరిగిన మహాహారతిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెరాదాబాద్లో కాళీమాతకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులు తీరారు. వారణాసిలోని వివిధ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న హరసిద్ధి ఆలయంలో తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలో ముంబాదేవి అమ్మవారికి కాకడ హారతి నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో దుర్గా మండపాలను పలు ఇతివృత్తాలతో తీర్చిదిద్దారు. దేవీ నవరాత్రులు ప్రారంభమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీఎస్టీ స్లాబులు అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ నవరాత్రులు ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. స్వావలంబన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజలు భాగం కావాలని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే నవరాత్రులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త బలాన్ని, విశ్వాసాన్ని తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ నవరాత్రుల్లో స్వదేశీ మంత్రం కొత్త శక్తిని అందుకోబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్, హైత్ నగర్ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి కాలనీలో ఇంకా నీరు నిలిచే ఉంది. హైత్ నగర్ పరిధిలోని బంజారా కాలనీ నీట మునిగింది. నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అబ్దుల్లాపూర్ మేట్ మండలం నుంచి అనాజ్పూర్ వెళ్లే దారిలో రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తోంది. లష్కర్గూడ వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. తురకయాంజల్లోని మాసప్ చెరువు నిండి అలుగుపారుతోంది. తురకయాంజాల మున్సిపల్ పరిధి 24వ వార్డు ఆపిల్ అవెన్యూ కాలనీలోకి వరద చేరింది. కాలనీ చెరువును తలపిస్తుండగా రోడ్లు కాలువలను ప్రతిబింబిస్తున్నాయి. मानो संदन बीजी जता ने मालूम थे वहाँ पानी आन पड़े थे. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద వస్తోంది. శ్రీరామ్ సాగర్ నుంచి 1,50,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 15,662 క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 2,19,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు 30 గేట్లు తెరిచి 3,15,307 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.92 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147.91 మీటర్లకు చేరుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జోరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. 2,29,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయం 29 గేట్లెత్తి 2,26,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.107 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లకు గాను ప్రస్తుతం 317.74 మీటర్లకు చేరుకుంది. జోరాల జలాశయం కింద ఉన్న కుడి ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్కు సాగునీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జోరాల సుంకేసుల నుంచి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2,69,426 క్యూసెక్కులు చేరుతుండగా 3,69,496 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,73,870 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 207.41 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మన్బోతుల గ్రామంలో యూరియా కోసం టోకెన్లు పంపిణీ చేస్తున్నారని తెలుసుకుని మహిళలు బతుకమ్మలను వదిలేసి విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరారు. విషయం తెలుసుకున్న పోలీసులు టోకెన్ల పంపిణీ రేపుంటుందని చెప్పి అందరినీ పంపించేశారు. హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు క్యూలైన్లో నిరీక్షించారు. వ్యవసాయ పనులు వదిలేసి పిల్లలతో సహా వస్తే ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా సాయింపేటలో క్యూలైన్లలో చెప్పులు పెట్టి టోకెన్ల కోసం ఎదురుచూశారు. మెదక్ జిల్లా నిజాంపేటలో ఇంట్లో గ్యాస్ లీకేజీ ప్రమాదం నుంచి ఓ కుటుంబం చాకచక్యంగా తప్పించుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో దానిని బయటకు తెచ్చి తడిచేసిన గోనె సంచితో లీకేజీని ఆపారు. ప్రమాదం తప్పడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం కూడా ఓ మహిళ ఇంట్లో ఇదే సంఘటన జరిగింది. వరుస గ్యాస్ లీకేజీ సంఘటనలతో ఆందోళన చెందిన స్థానికులు గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారే గానీ గ్యాస్ తీసుకునే వారికి రక్షణ కల్పించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అది దాని ప్రాబ్లం అయినట్టుంది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఓ కారు రాజాపూర్లో డివైడర్ ఢీకొట్టడంతో పల్టీ కొట్టి యువతల వైపు జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో వాహనానికి తగిలింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు టాప్ లేచిపోయి నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందగా పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారులో బావ మరదలు ఇద్దరు కలిసి హాస్పిటల్ నిమిత్తం వెళ్తుండగా అటువైపు మన టూవర్స్ జడ్చర్ల రూట్లో వస్తున్న ఒక కారు అదుపు తప్పి
డివైడర్ ఢీకొట్టి ఈ కారు మీద పడగా ఈ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పట్ల చనిపోయింది. వారిని పోస్ట్మార్టం నిమిత్తము జడ్చర్ల హాస్పిటల్కి మొదలు ఆయనకు మైనర్ ఇంజూరీస్ కానీ అతను కూడా హాస్పిటల్కి వచ్చింది. హైదరాబాద్ శివారు గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై 6 నెలల అధ్యయనం చేశాకే కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. 15,000 కోట్ల రూపాయల విలువైన సర్కారు స్థలాల ఆక్రమణలో పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, కొంతమంది అధికారులు కూడా ఉన్నట్లు తేల్చింది. వారి ఆధీనంలో ఉన్న 12 ఎకరాల్లో వెలిసిన వెంచర్, 20 ఎకరాల లేఅవుట్తో పాటు పలువురు రౌడీ షెడ్డులు కట్టిన 60 గజాల ఇళ్లను నేలమట్టం చేసినట్లు హైడ్రా వెల్లడించింది. తద్వారా 317 ఎకరాల ప్రభుత్వ భూమికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించినట్లు హైడ్రా పేర్కొంది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాల్ని పరిరక్షిస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కీలక విషయాల్ని బయటపెట్టింది. అక్కడి సర్వే నంబర్ 307తో పాటు ఇతర సర్వే నంబర్లలో ఉన్న 317 ఎకరాల భూముల్ని పలువురు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు కలసి అమాంతం మింగేయారని చూశారని తేల్చింది. గడిచిన 3 ఏళ్లలో అక్కడి ప్రభుత్వ భూముల్లో 100 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. ప్రజావాణిలో తమకందిన ఫిర్యాదులపై గత 6 నెలలుగా ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాలుగా ఆధారాలు సేకరించాకే అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేసినట్లు తెలిపింది. కబ్జా చెరలో ఉన్న 317 ఎకరాల భూములకు విముక్తి కల్పించినట్లు వివరించింది. ప్రభుత్వ భూమిలో వెలిసిన వెంచర్లను, లేఅవుట్లను తొలగించామని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో తిష్టవేసిన కబ్జాదారుల భరతం పట్టినట్లు పేర్కొంది. 307 సర్వే నంబర్ చుట్టూ కబ్జాలు జరగ్గా ప్రగతినగర్ వైపు ఏకంగా లేఅవుట్లు, వెంచర్లు వెలిశాయని, అందులో రాజకీయ నాయకులు, స్థిరాస్తి యజమానులు, కొంతమంది అధికారులు కూడా ఉన్నట్లు తేలిందని హైడ్రా వివరించింది. 12 ఎకరాల్లో వెలిసిన వెంచర్తో పాటు 20 ఎకరాల మేర ఉన్న లేఅవుట్ను తొలగించామని, రహదారుల నిర్మాణం, కరెంటు కనెక్షన్లతో దర్జాగా సాగిపోయిన బడాబాబుల దందాపై ఉక్కుపాదం మోపినట్లు వివరించింది. ప్రగతినగర్ వైపు కొందరు బడా నాయకులు ఏకంగా వెంచర్లు, లేఅవుట్లు వేస్తే గాజుల రామారం సర్వే నంబర్లో 329/1, 342లో ఉన్న ప్రభుత్వ భూమిని 60 గజాలు, 120 గజాల ప్లాట్ల చొప్పున పేదలే లక్ష్యంగా పెట్టుకుని రౌడీ షీటర్లు, స్థానిక చోటామోటా నాయకులు అమ్మకాలు మొదలుపెట్టినట్లు తమ విచారణలో తేలిందని హైడ్రా స్పష్టం చేసింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటున్న షేక్ అబీద్ ఏకంగా లక్ష్మి, మురళి, హుస్సేన్ పేర్లతో ప్లాట్ల విక్రయాలు జరిపినట్లు హైడ్రా గుర్తించింది. బోడాసు శ్రీనివాస్ అలియాస్ డాన్ సీను, యేసుబాబు, సయ్యద్ గౌస్ బాబు, మనీష్ దేవా ఇలా ఎవరికి వారు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి ప్లాట్లుగా అమ్మేసుకున్నారని, ఇందుకు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సహకరించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వాటిపై పూర్తి స్థాయిలో హైడ్రా విచారణ జరుపుతోంది. 60, 120 గజాల చొప్పున ప్రహరీ నిర్మించి అందులో ఒక గదిని కట్టి కిరాయి లేకుండా ఒక కుటుంబానికి అద్దెకివ్వడం, కొనుగోలుదారుడు దొరికిన తర్వాత ఆ ప్లాట్ను అమ్మేయడం, ఆ తర్వాత మరో ప్లాట్, ఇలా గాజుల రామారంలో ఆక్రమణల దందా సాగుతున్నట్లు హైడ్రా తేల్చింది. గాజుల రామారంలోని సర్వే నంబర్ 307తో పాటు ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్లో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఫైనాన్స్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం ఈ భూమిని అప్పగించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకున్న రియల్టర్లు, రాజకీయ నాయకులు ఎవరికి వారే ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయమై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకు సర్వే నంబర్ల వారీగా 6 నెలల పాటు రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆక్రమణల్ని నిర్ధారించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా స్పష్టం చేసింది. అక్కడ నివాసముంటున్న పేదల ఇంటింటికి ముందస్తుగానే సమాచారం ఇచ్చామని వెల్లడించింది. అక్రమంగా బోర్డులు పెట్టి ప్లాట్లను విక్రయిస్తున్న వారే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని, వారి ఎత్తుగళ్లను చిత్తు చేస్తూ ఆక్రమణల్ని తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. అంతేకాకుండా గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచె వేసే పనిని మరింత వేగవంతం చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రధాని మోదీ నేడు అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ సుమారు 5,000 కోట్ల విలువైన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆవిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. జల విద్యుత్ ఉత్పత్తికి ఎంతో అనువుగా ఉండే అరుణాచల్లో 3,700 కోట్లతో నిర్మించనున్న తాతో 1
హియో జల విద్యుత్ కేంద్రాలు ప్రధాని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు 9,820 అడుగుల ఎత్తున ఉండే తవాంగ్లో నిర్మించనున్న భారీ కన్వెన్షన్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. తొలుత ఏటానగర్లో పర్యటించే ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల అనంతరం ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగిస్తారు. అనంతరం త్రిపుర బయలుదేరుతారు. గాజా స్వాధీనం కోసం దాడులను ఇజ్రాయెల్ ఉధృతం చేసిన తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియాలు పాలస్తీనాను అధికారికంగా ఓ దేశంగా గుర్తించాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భయానక పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య పరిష్కారానికి ఆశను పునరుజ్జీవింపజేయడానికి పాలస్తీనాను దేశంగా బ్రిటన్ అధికారికంగా గుర్తిస్తున్నట్టు ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఫ్రాన్స్, పోర్చుగల్, బెల్జియం వంటి దేశాలు ఈ వారంలో ఐరాస జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను గుర్తించనున్నాయి. ఈ 3 దేశాల నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై ఒత్తిడిని పెంచుతూ శాంతి చర్చలకు కొత్త ఊపిరి పోస్తోంది. ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పాలస్తీనా అంశంలో గత 20 నెలలుగా కేంద్రం అనుసరిస్తున్న విధానం సిగ్గుచేటు, నైతిక పిరికితనంతో కూడుకుందని విమర్శించింది. ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయని, త్వరలో మరిన్ని దేశాలు కూడా గుర్తిస్తాయని భావిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. 1988 నవంబర్ 18న అధికారికంగా భారత్ పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించినట్లు చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణను ప్రస్తావిస్తూ పాలస్తీనాపై మోదీ సర్కార్ విధానం సిగ్గుచేటు, నైతిక పిరికితనంతో కూడుకుందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టులో జైరాం రమేష్ విమర్శించారు. పాలస్తీనాను 37 ఏళ్ల క్రితమే భారత్ ఓ దేశంగా గుర్తించిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, యూకేలు ఇప్పుడు అనుసరించాయని పేర్కొన్నారు. అఫ్ఘాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు తాలిబాన్ ప్రభుత్వం ధీటుగా జవాబిచ్చింది. అఫ్ఘాన్లో మీటరు స్థలాన్ని కూడా అప్పగించేది లేదని తేల్చి చెప్పింది. రాజకీయ ఒప్పందం ద్వారా బాగ్రామ్ను స్వాధీనం చేసుకోవాలని కొందరు కోరుకుంటున్నారని, అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని తాలిబాన్ సర్కార్ స్పష్టం చేసింది. అఫ్ఘాన్కు చెందిన ఒక్క అంగుళం పైన ఒప్పందం సాధ్యం కాదని తాలిబాన్ రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పసవుద్దీన్ ఫిత్రాత్ పేర్కొన్నారు. తాము అటువంటి ఒప్పందాన్ని కోరుకోవడం లేదని, స్వయం ప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత ముఖ్యమైన అంశాలన్నారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ను తామే నిర్మించామని, దాన్ని తిరిగి ఇవ్వాలని ట్రంప్ ఇటీవల డిమాండ్ చేశారు. అఫ్ఘాన్తో చర్చలు జరిపి తిరిగి తీసుకుంటామన్నారు. అందుకు వారు నిరాకరిస్తే తానేం చేస్తానో ఎవరూ ఊహించలేరని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో తాలిబాన్ ప్రతినిధులు ధీటుగా స్పందించారు. పెరు అధ్యక్షురాలు దినా బొలుఆర్టే పాలనను నిరసిస్తూ జెడ్ ఉద్యమకారులు వరుసగా 2వ రోజు ఆందోళన చేపట్టారు. పార్లమెంటుకు ర్యాలీలుగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పలువురు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఫలితంగా నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు. ఈ ఘర్షణలో అనేక మంది గాయపడగా పలువురిని పోలీసులు నిర్బంధించారు. ప్రతిపాదిత పెన్షన్ సంస్కరణలు సహా మెరుగైన వేతనాలు చెల్లించాలని జెడ్ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెరులో నెలకొన్న రాజకీయ అస్థిరత, నేరాల పెరుగుదలపై వారు గలమెత్తుతున్నారు. అటు దేశంలో ఆందోళనలు జరుగుతుంటే పెరు అధ్యక్షురాలు దినా బొలుఆర్టే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్కు వెళ్లారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి. ఈ కౌన్ బనేగా కరోడ్పతిలో పంజాబ్కు చెందిన కార్పెంటర్ సంచలనం సృష్టించారు. 50 లక్షల రూపాయలు గెలుచుకుని జలంధర్లోని హుసేన్పూర్ గ్రామానికి చెందిన చంద్రపాల్ సంచలనం నమోదు చేశారు. కార్పెంటర్గా పనిచేస్తున్న చంద్రపాల్ సెప్టెంబర్ 18న జరిగిన కేబీసీలో ఎపిసోడ్లో పాల్గొని 50 లక్షల రూపాయలను గెలుచుకున్నాడు. 5 సంవత్సరాల నుంచి కేబీసీ కోసం ప్రయత్నిస్తున్నానని, చివరికి ఈ ఏడాది అవకాశం వచ్చిందని చంద్రపాల్ చెప్పాడు. ఎగతాళి చేస్తారని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చదువుకుంటూ కేబీసీకి సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. గెలుచుకున్న సొమ్మును తన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. తమ గ్రామం నుంచి కేబీసీ ఆడిన ఏకైక వ్యక్తిని తానేనని చంద్రపాల్ వెల్లడించారు. తన వల్ల తన గ్రామం పేరు ప్రపంచానికి తెలిసిందని గర్వంగా చెబుతున్నాడు. చంద్రపాల్పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో మురారి మోహన్ పాల్ అనే విగ్రహ తయారీదారుడు 90 ఏళ్ల వయసులోనూ దేవతా విగ్రహాలకు ప్రాణం పోస్తున్నాడు. హుగ్లీకి చెందిన మురారి అనే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న
పనిలోనే విశ్రాంతిని వెతుక్కుంటున్నాడు. తీవ్రమైన కీళ్ల నొప్పులు బాధించిన, కళ్ళు మసకబారిన, పని పట్ల ఆయన ఉత్సాహం కొంచెం కూడా తగ్గలేదు. ఊహ తెలిసాక తండ్రి నుంచి కళను అందిపుచ్చుకున్న మురారి 90 దశకాల వయసు వచ్చిన మట్టితో ఆడుకుంటూ విగ్రహాలను రూపొందిస్తున్నాడు. విగ్రహానికి సంబంధించిన ప్రతి పనిని ఆయన పూర్తిగా చేతులతోనే చేస్తాడు. బెంగాల్లో నవరాత్రి సందర్భంగా దుర్గా పూజకు సిద్ధమైన చాలా జగన్మాత విగ్రహాలు మురారి కర్మాగారంలోనే తయారయ్యాయి. కొడుకు ఇతర కళాకారులతో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు మురారి ఆ విగ్రహాలను రూపుదిద్దాడు. రాజస్థాన్ అల్వార్లోని టోంగా స్టాండ్లో జరిగే రామలీల కేవలం నాటకమే కాదు, భారత్ పాక్ విభజన కాలం నాటి సంప్రదాయం, సంస్కృతిలో భాగం. ఈ రామలీల 1948లో టోంగా స్టాండ్లో ప్రారంభమై 77 ఏళ్లుగా నిర్విరామంగా నడుస్తోంది. ఈ రామలీల తొలుత పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్లో ప్రారంభమైంది. పురుషార్థి సమాజ్ సభ్యులు ఏటా రామలీల నాటకాన్ని అక్కడే ప్రదర్శించేవారు. భారత్ పాక్ విభజన తర్వాత కొందరు ఇండియాకు వచ్చేశారు. వారి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని తమతో తీసుకొచ్చారు. గత 77 ఏళ్లుగా నిర్విరామంగా రామలీల నాటకాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఈ రామలీల ప్రత్యేకత ఏంటంటే సమాజంలోని సభ్యులే కళాకారులుగా పాత్రలు పోషిస్తారు. కొందరు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు నాటకంలో భాగమవుతారు. ఆ రామలీలను చూసేందుకు అల్వార్ నుంచే కాకుండా అనేక గ్రామాల ప్రజలు తమ కుటుంబాలతో తరలి వెళ్తుంటారు. మానవాళికి సవాల్ విసురుతున్న ప్రమాదాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. మన తప్పిదానికి మన ముందు తరాలు మూల్యం చెల్లించుకుంటాయని తెలిసినా తక్షణ ప్రత్యామ్నాయం లేకపోవడంతో అది పెనుభూతంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరి సంకల్పంతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు అసోం దుకాణదారుడు దీపక్ మేధి. ప్రకృతి ప్రేమికుడైన దీపక్ రోడ్ల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించి సృజనాత్మకతను జోడించి అందమైన వస్తువులుగా తయారు చేస్తారు. బాటిళ్లు కత్తిరించి కుండీలు, బొకేలు, వివిధ ఫర్నిచర్ వస్తువులుగా రూపొందిస్తారు. ఆకర్షణీయమైన రంగులు అద్ది ఆకట్టుకునే ఉత్పత్తులుగా మార్చి విక్రయిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టి స్థానికుల్లో అవగాహన కల్పిస్తుంటారు. భవిష్యత్తులో మరికొన్ని రకాల వస్తువుల తయారీ నేర్చుకుని అందరికీ తన ఉత్పత్తులను చేరువ చేస్తానని చెబుతున్నారు దీపక్ మేధి. అందరూ కలిసి ప్లాస్టిక్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. జంతువులు, పక్షులతో మనుషులు స్నేహాలు చేసే ఘటనల్ని అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటి అరుదైన సంఘటనే ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. దమ్తారీకి చెందిన ప్రకాష్ అడ్వాణి 30 సంవత్సరాలుగా కాకులతో స్నేహం చేస్తున్నాడు. రోజు కాకులకు ఆహారం పెడుతూ వాటితో మైత్రి చేస్తున్నాడు. గణేష్ చౌక్లో నివసిస్తున్న ప్రకాష్ బట్టల దుకాణాన్ని నడుపుతున్నాడు. తెల్లవారుజామునే కాకుల కోసం ఆహారం సిద్ధం చేస్తాడు. ఇది తమ కుటుంబ సంప్రదాయమని, కాకులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని ప్రకాష్ అంటున్నారు. కాకులకు ఆహారం పెట్టడంతోనే తన దినచర్య ప్రారంభిస్తానని చెప్పారు. గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించారు. ముందస్తు గుండెపోటు నివారణలో వ్యాయామం, జీవనశైలి మార్పులు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి అపోలో ఆసుపత్రి, కార్డియాక్ రీహాబ్ ఫౌండేషన్ సహకారంతో కార్డియాక్ రన్ నిర్వహించారు. సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు తిరిగి పార్క్ వరకు జరిగిన ఈ రన్లో ఫిట్నెస్ ప్రియులు, 2000 మంది గుండె రోగులు, వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకుల్లో గుండెపోటులు పెరగడానికి కారణం జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకర ఆహారం అని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం మాత్రమే కాదు, ముందుగానే గుండెపోటు రాకుండా కార్డియాక్ రీహాబ్ అవసరమని తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్ నిరుపయోగంగా మారింది. 16 కోట్లతో చేపట్టిన పద్మనగర్ సమీకృత మార్కెట్ సకల సదుపాయాలతో ఉన్న ప్రస్తుతం అమ్మకాలు కొనుగోలు జరగటం లేదు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొందరు అమ్మకందారులను తాత్కాలికంగా కూర్చోబెట్టిన కొనుగోలుదారులు రావటం లేదు. పద్మనగర్ సమీకృత మార్కెట్ పరిస్థితులపై కథనం. కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు, కిరాణా సామాగ్రి ఇలా అన్నీ ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అందులో భాగంగా కరీంనగర్ నగరవాసుల కోసం వేములవాడ రోడ్డులోని పద్మానగర్ సమీకృత మార్కెట్ను నిర్మించారు. 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించి 8 నెలల కిందట ప్రారంభించారు. ఇందులో 164 స్టాళ్లను, 22 షట్టర్స్ ను నిర్మించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు అప్పగించారు. అప్పటి నుంచి వ్యాపారులు రాకపోవటం, అత్యధిక మంది వ్యాపారులు ఒప్పందం చేసుకోకపోవడంతో సమీకృత మార్కెట్ నిరుపయోగంగా మారింది. వ్యాపారుల సౌకర్యార్థం ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, నీటి వసతి, పార్కింగ్ సదుపాయం కల్పించారు. విద్యుత్ సౌకర్యం కల్పించడంతో దానిని వినియోగించుకోకున్నా సాధారణ ఛార్జీలు మాత్రం కట్టాల్సి రావటంతో బల్దియాపై భారం పడుతోంది. పద్మానగర్లోని సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అన్ని వసతులతో విశాలంగా ఉన్న మార్కెట్ను ప్రజలు సందర్శించి ఉపయోగించుకోవాలని సూచించారు. రోడ్ల మీద అమ్మకాలు చేపట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనాల పార్కింగ్ వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మార్కెట్ను వినియోగంలోకి తెచ్చే క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు కూరగాయలు విక్రయించే వ్యాపారులు కొందరు ఓ చికెన్ వ్యాపారి రాగా గిరాకీ లేక వారు కూడా రావటం మానేశారు. కూరగాయల మార్కెట్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతుంది, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, కానీ ఎవరు రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. 16 కోట్లు ఖర్చు పెట్టి ఈ మార్కెట్ ను ఓపెన్ చేశారు, కానీ దీనివల్ల ఫలితం లేకుండా పోతుంది. మార్కెట్ సజావుగా నడిచే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు. ఓపెన్ అయితే అన్నీ పెట్టారు. షటర్స్, మార్కెట్, అది వెజ్, నాన్ వెజ్, షటర్స్ కానీ, కిరాణం షాప్ కానీ, కూరగాయలు కూడా చాలా స్టాల్ ఓపెన్ చేశారు, కానీ ఇది ఉపయోగం లేకుండా పోతుంది. రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అధికారులు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. టవర్ సర్కిల్లో రోడ్ల మీద, ఫుట్పాత్ మీద కూర్చొని అమ్మే రైతులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్ళీ వాళ్ళు అనారోగ్య సమస్యలకు కూడా గురి కావచ్చు. డిమార్ట్ దగ్గర రోడ్డు మీద, ఫుట్పాత్ మీద సాయంత్రం పిల్లలు స్కూల్స్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మార్కెట్ ఓపెన్ అయ్యింది అనేది అందరికి విషయం తెలుసు, వినియోగంలోకి తీసుకొస్తే బాగుంటుంది. పద్మనగర్ సంబంధించినటువంటి మార్కెట్ ఇది కరీంనగర్ నగర నడిబొడ్డులో చివరికి ఉండడం వల్ల దీనికి ఇక్కడికి ప్రజలు వస్తలేరు. అసలు కూరగాయలు, ఈ వెజ్, నాన్ వెజ్ అమ్మేటోళ్ళు కూడా లేకపోవడం వల్ల కోట్ల రూపాయల నిధులతోటి నిర్మించినటువంటి ఈ యొక్క భవనం పూర్తిగా అస్తవ్యస్తంగా, నిర్మానుషంగా, సైలెంట్గా ఉంది. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరుగుతూ ఉంది. దీనిపై వెంటనే అధికారులు ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి మొదలుకుంటే మనం టవర్ వరకు వెళ్తే రోడ్లపైన కొన్ని వందల మార్కెట్లు ఉన్నాయి, అంటే రోడ్లపైన పెట్టి అమ్ముతా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఒక ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే ఇది ఇంకా నిర్మూలనంగా శీతల వ్యవస్థకు పోయేటువంటి పరిస్థితి ఉంది. రామ్నగర్, పద్మానగర్, మంకమ్మతోట, సప్తగిరి కాలనీ, భాగ్యనగర్, విద్యానగర్, మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసేలా విస్తృత ప్రచారం చేస్తే సమీకృత మార్కెట్ పూర్తి స్థాయిలో ఉపయోగపడే అవకాశముంది. సాధారణంగా ఆడపిల్ల పుట్టగానే ఆమె చదువుల కోసం, పెళ్లి ఖర్చుల కోసం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో లేదా పోస్ట్ ఆఫీస్లోనూ నగదు జమ చేస్తుంటారు. అయితే బీహార్లోని ఒక ఊర్లో మాత్రం శిశువు జన్మించగానే తల్లిదండ్రులు ఇంటి ఆవరణలో 2 చందనం మొక్కలు నాటుతారు. ఒక మొక్క ఆడపిల్ల చదువు ఖర్చులకైతే మరొకటి ఆమె పెళ్లి ఖర్చుల కోసం. వారి ప్రయత్నానికి వివిధ రూపాల్లో ప్రకృతి కూడా సాయం చేస్తోంది. మరి వారు ఆ చెట్లను ఏం చేస్తారు, ప్రకృతి వారికి ఎలా సాయం చేస్తోంది తదితర విషయాలను ఈ కథనంలో చూద్దాం. పాత రోజుల్లో పిల్లలు పుట్టగానే వారికి నగో, నట్రో చేయించేవారు. కాలం మారింది. ఇప్పుడు ఆభరణాలు చేయిస్తే ఏం వస్తుందిలే, బ్యాంకులో జమ చేస్తే వడ్డీ అయినా వస్తుందని అనుకుంటున్నారు. అయితే బీహార్లోని వైశాలి జిల్లా పకౌలి గ్రామంలోకి వెళ్తే అక్కడి ప్రజలు పిల్లలు పుట్టిన వెంటనే ఇంటి ఆవరణలో 2 చందనం మొక్కలు నాటుతారు. పిల్లల పోషణ, విద్య, పెళ్లి చాలా ఖరీదైనవిగా మారిన ఈ రోజుల్లో ఆ చెట్లే వారికి కనీస ఆర్థిక భద్రత అందిస్తున్నాయి. 4000 జనాభా కలిగిన ఆ
ఊరిలో ప్రతి ఇంట్లో అద్భుత సువాసన వచ్చే మల్యగిరి రకం చందనం మొక్కలు, చెట్లు కనిపిస్తాయి. చాలా కాలంగా గ్రామస్తులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఆడపిల్లల చదువు కోసం ఒక చెట్టును, పెళ్లి కోసం మరో చెట్టును అమ్మాలని నియమం పెట్టుకున్నారు. తమ పిల్లల్లాగే ఆ మొక్కలను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతారు. 10 నుంచి 12 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఎదిగే ఆ చెట్టును విక్రయిస్తే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 60,000 నుంచి 2 లక్షల రూపాయలు చేతికొస్తోంది. హర్యానా వ్యాపారులు వచ్చి వీటిని కొంటుంటారు. ముందు చెప్పుకున్నట్లు ప్రకృతి కూడా వీరికి సాయం అందిస్తోంది. బీహార్ నేల చందనం మొక్కల సాగుకు యోగ్యమైంది కాదు. అయితే ఆశ్చర్యకరంగా పాట్నాకు 35 కిలోమీటర్ల దూరంలోని ఈ పకౌలీ గ్రామంలో మాత్రం ఆ మొక్కలు బాగానే సాగవుతున్నాయి. వీటి విత్తనాలను కూడా గ్రామస్తులు నర్సరీల నుంచి సేకరించడం లేదు. చందనం చెట్లపై ఉండే విత్తనాలను రామచిలుకలు తింటుంటాయి. ఈ రామచిలుకల ద్వారానే చందనం విత్తనాలు పొలాల్లోకి చేరి మొలకెత్తుతున్నాయి. వాటిని తీసుకెళ్లి తమ ఇళ్ల ఆవరణలో గ్రామస్తులు నాటుతుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని చివరి భక్తులు దర్శించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పోలీసులు, విజిలెన్స్ అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సాంకేతికతను వినియోగించి భక్తుల రద్దీని అంచనా వేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. గ్యాలరీలోకి రాలేని వారు బయట నుంచే వాహన సేవలను వీక్షించేందుకు స్క్రీన్లు ఏర్పాటు చేశామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. బ్రహ్మోత్సవాల వేళ తిరుగిరులు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. అటు మూలమూర్తుల దర్శనం, ఇటు 4 మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో విహరిస్తున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి ఏర్పాట్లు చేసింది అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాధారణ రోజుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాంటిది బ్రహ్మోత్సవాల వేళ మరింత అధికంగా భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ నెల 23న అంకురార్పణతో స్టార్ట్ అవుతుంది. 24 తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా దాదాపు 16 వాహనాల్లో స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ లక్షలాది మంది భక్తులకి ప్రత్యక్షంగా, కోట్లాది మంది భక్తులకి టీవీ ఛానల్స్ ద్వారా, స్క్రీన్స్ ద్వారా దర్శనం ఇవ్వబోతున్నారు. మైక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ దాకా పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేశాము. సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దర్శనంతో పాటు వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా, సేవలు కూడా అందే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఒకవైపు మూలమూర్తి దర్శనంతో పాటు కరటాసి మాసంలో జనాలు తమిళనాడు నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి చాలా ఎక్కువ మంది వస్తారు. అది ఒక రకంగా ప్లాన్ చేశాము. ఉన్న సిస్టాన్ని కంటిన్యూస్గా రన్ చేస్తాం. అది అదనంగా మనకి బ్రహ్మోత్సవాలకు సంబంధించి చాలా మంది వస్తారు. ముఖ్యంగా 28వ తారీఖు గరుడ వాహనానికి లక్షలాది మంది జనాలు కూడా వస్తారు. సో వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మనం అడిషనల్గా మ్యాన్ పవర్ కానీ, అడిషనల్గా ఎక్విప్మెంట్స్ కానీ, అడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాము. లాస్ట్ ఇయర్ ఫిగర్ని, అంతకుముందు ఫిగర్ని కూడా చూసి అడిషనల్గా ఒక 10% ఇంకా అడిషనల్గా కూడా మనం ప్రొవిజన్ చేసుకొని ప్లాన్ చేయడం జరిగింది. సో ఎంతమంది వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయడానికి మన సిస్టమ్ అనేది సమాయత్తమైంది. ఇప్పుడు ఆలయంలో లిమిటెడ్గానే దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సహజంగా అత్యధికంగా అంటే మనం 80,000, 85,000 మందికి మించి దర్శనం చేయించేందుకు అవకాశం ఉండదు. అంటే ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో ఆ 85,000 సంఖ్యను అలానే కొనసాగించేందుకు అవకాశం ఉందా, లేకపోతే మనకు ప్రత్యేకంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తున్నారు కదా? అంటే బ్రేక్ దర్శనాల్లో మార్పు కావచ్చు, లేకపోతే విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు, ఇలాంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈసారి మన ప్రివిలేజ్ దర్శనాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇటువైపు దాదాపు 90-95,000 మందిని కూడా మనం ఒక జూలై మంత్ లో టచ్ చేసాం. సాటర్డే, సండేలో ప్రివిలేజ్ దర్శనం మనం క్యాన్సిల్ చేస్తే దాదాపు 90-95,000 మంది వీకెండ్స్ లో టచ్ చేయగలం. వీక్ డేస్ లో 80-85,000 మందిని టచ్ చేయగలం. సో మనంతా కూడా ఇదంతా కూడా ఎఫిషియెంట్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం హ్యాండిల్ చేసాం. అదే సిస్టాన్ని ఇప్పుడు కూడా మనం
పెరటాసి మాసం కాబట్టి వచ్చే జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, దాంతోపాటు మనం SSD టోకెన్స్ ఇస్తాం. దానికి కూడా మన సిచ్యువేషన్ బట్టి వాళ్ళని ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, SD దర్శనం అంటే సర్వదర్శనంకి వచ్చే యొక్క పిలిగ్రిమ్ను దృష్టిలో పెట్టుకొని మిగతా దర్శనం వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి వెయిటింగ్ అవర్స్ లేకుండా ఉంచి మిగతా వాళ్ళ దర్శనాలు ఇవ్వాలా లేదా అనేది మనం స్లాటెడ్ డిసైడ్ చేసి దానికి అనుగుణంగా ఒక ప్లాన్ చేసాము. దానికి అనుగుణంగా వాళ్ళకి దర్శనం చేపించడం జరుగుతుంది. అంటే దర్శనంతో పాటు భక్తులు బస చేసేందుకు వసతి సౌకర్యాలు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే పెరటాసి మాసంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సో ఇప్పటికే 300 రూపాయలు టికెట్లకు సంబంధించి మనం జారీ చేసిన భక్తులు ఉన్నారు. తర్వాత SSD టోకెన్లకు సంబంధించి వాళ్ళు ఉంటారు. వారందరికీ వసతి సౌకర్యానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తారు? బ్రహ్మోత్సవాల టైంలో వసతికి సంబంధించి పెద్ద సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాహనాన్ని చూసి స్వామివారిని చూసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. రెగ్యులర్ గా దర్శనం మూల విరాట్ దర్శనం చేసే వచ్చే వాళ్ళ వల్లనే మనకి ఎక్కువ కాటేజ్ డిమాండ్ ఉంటుంది. ఈ టైంలో మనం ఎలా VIP బ్రేక్ దర్శనం కానీ మిగతా ప్రివిలేజ్ దర్శనం క్యాన్సిల్ చేయటం వలన ఆ రూమ్స్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో అది మిగతా వాళ్ళకి వాడటం జరుగుతుంది. మిగతా మఠాలు చౌల్ట్రీ నుంచి కూడా వాళ్ళ హాల్స్ కానీ వాళ్ళకున్న రూమ్స్ 60% వాళ్ళు TTDకి ఇవ్వటం వలన మనకు వచ్చే ఏ రకమైన డిమాండ్ కూడా మనం మీట్ కావటం జరుగుతుంది. అన్నదానం వెంగమామ అన్నదాన సత్రమే కాకుండా భక్తులు స్వామివారిని మూలవర్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వాహన సేవల దర్శనానికి వచ్చేందుకు భక్తులు గ్యాలరీలో వేచి ఉంటారు. వీరికి అందరికి సంబంధించి అన్నదానానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తాం? ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా? 16 రకాలైన వంటకాలు సర్వ్ చేయబోతున్నాం మార్నింగ్ నుంచి నైట్ దాకా. అన్ని 4 కిచెన్స్ కూడా పూర్తి స్థాయిలో కెపాసిటీకి అనుగుణంగా మనం వాడబోతున్నాం. ఏ గ్యాలరీస్ లో ఎవరిని డెసిగ్నేట్ చేయాలని కానీ ఇప్పటికే చేయడం జరిగింది. సర్వ్ చేయడానికి ఎంత ముందు తీసుకురావాల్సింది కూడా మనం చేయడం జరిగింది. మాడ వీధుల్లో సర్వ్ చేయడానికి అన్నదానం నుంచి వచ్చే ప్రతి గ్యాలరీకి ఒక ఆఫీసర్ని పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు కూడా మనకి సర్వీస్ చేస్తారు. ప్రతి గ్యాలరీలో కూడా ఆఫీసర్స్ ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఆ సేవలు అలా వస్తున్నాయా, ఎక్కడైనా డిలే ఉన్నాయా, డిలే ఉంటే ఇమ్మీడియట్గా మనకి కంట్రోల్ రూమ్కి విన్నవించడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్ కూడా ఎప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెక్ చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలకు ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది. వాహన సేవలు వీక్షించడానికి దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులు గ్యాలరీలో వేచి ఉంటారు. ఆ సమయంలో ఈ 4 మాడ వీధుల్లో స్వామివారి వాహనం ముందు కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశాము? ఈచ్ కల్చరల్ గ్రూప్ గురించి కూడా వాళ్ళు ఏమేం పర్ఫార్మెన్స్ చేస్తారు, అంతకుముందు ఎక్కడైనా చేశారా, వాళ్ళకి నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ ఏమైనా ఉన్నాయా, అవార్డ్స్ ఏమైనా రివార్డ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఈసారి సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 298 పర్ఫార్మెన్సెస్ ఈ 9 రోజుల్లో కూడా పర్ఫామ్ చేయబోతున్నారు. వాహన సేవలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గ్యాలరీలో పరిమిత సంఖ్యలో ఉంటారు. గరుడ సేవ రోజు అంతకు మించిన సంఖ్యలో భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉంది. అలాంటి వారికి ఏమైనా ప్రత్యేక ఏర్పాటు చేశామా? 2 లక్షల మందికి మన గ్యాలరీలో వాళ్ళకి అవకాశం ఇస్తాం. అంతకంటే ఎక్కువ మంది జనరల్గా వస్తారు. దాదాపు 4 లక్షల 5 లక్షల మంది కానీ వస్తూ ఉంటారు. అయితే వచ్చే వాళ్ళని ఎవరిని కూడా డిసప్పాయింట్ కాకుండా అందరికి కూడా దర్శనం చేపించాలనే బాధ్యత TTD తీసుకుంది. అందులో భాగంగా ఇది సౌత్ మాడా స్ట్రీట్. అంతకుముందు ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉంటే కొంచెం హైట్ ఉండి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈసారి మనం తిరుమల నంబి టెంపుల్ దగ్గర నుంచి మనం క్యూ లైన్ తీసుకోవటం జరుగుతుంది. ఎక్కడైతే ATGH దగ్గర నుంచి మనం ఉన్న క్యూ లైన్లో తీసుకొని వాళ్ళని మనం వైకుంఠంలో కింద కంపార్ట్మెంట్లో తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళకి దర్శనం చేపించి దాదాపు 40-45 మినిట్స్ వాళ్ళకి ఇక్కడ 2 వైపుల నుంచి కూడా స్వామివారితో దర్శనం చేపించుకొని ఇటు ఈస్ట్ మాడా స్ట్రీట్ నుంచి ఎగ్జిట్ అవకాశం కల్పించబోతున్నా. అవుట్ సైడ్ దాదాపు 14 స్క్రీన్లు అరేంజ్ చేయడం జరిగింది. ఆ 14 స్క్రీన్ల దగ్గర కూడా అన్ని ఫెసిలిటీస్, ఎస్పెషల్లీ ఫుడ్ కౌంటర్స్ కానీ, వాటర్ కానీ, లేకపోతే మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అక్కడ వాళ్ళకి ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పెద్ద జైంట్ స్క్రీన్లు పెట్టడం జరిగింది. లక్షల మంది భక్తులు తరలి వచ్చే సమయంలో సెక్యూరిటీకి సంబంధించి, భద్రతకు సంబంధించి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నాం మనము? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మనకి ఇంటర్నల్ విజిలెన్స్ వాళ్ళు కానీ, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, TTD కానీ అందరం కూర్చొని 3 రకాల యొక్క ఒపీనియన్ తీసుకొని అందరం కూడా ఒకే కన్సెన్సస్ వేసి
ఒకే ప్లాన్కి అల్టిమేట్గా తిరిగి అప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తే ఉంటుందని కూడా మరింతగా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లను కూడా ఇన్వాల్వ్ చేసి ఈసారి ప్లానింగ్ చేయడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్తూ ఉంటారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు ఈసారి? ఇప్పటికే ఎల్ఎన్టీతో కావచ్చు, లేకపోతే ఇస్రోతో టైఅప్ అయ్యారంటున్నారు. దానివల్ల ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయంటారు? కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పూర్తి స్థాయిలో ఈసారి ఎక్విప్ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేయడం జరిగింది. మనకున్న టెక్నాలజీని ఎల్ఎన్టీ పార్ట్నర్ గా రావడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడే మనకి పిలిగ్రిమ్ యొక్క మూవ్మెంట్ ని, డేటాని, కాంగ్రిగేషన్ ఎక్కడన్నా ఉందా, ఎక్కడన్నా ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడే మనకి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఫీల్డ్ లెవెల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఫీల్డ్ లెవెల్ వాళ్ళు ఎప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్తో ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది. కాబట్టి మనం సిచ్యువేషన్ పట్టుకొని ఎప్పటికప్పుడే క్రౌడ్ని ఇటుపక్క మనకి వేకెన్సీస్ ఉన్నాయి అటుపక్క షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఫిల్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా పిలిగ్రిమ్స్కి ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 435 బస్సులు మనకి ఈసారి 3100 ట్రిప్పులు గరుడ వాహనం రోజు తిప్పడం జరుగుతుంది. విజిలెన్స్తో కానీ పోలీసుతో కానీ కోఆర్డినేషన్ తోటి బస్సులకి అలైటింగ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ డ్రాప్ చేయాలి, ఎక్కడ పికప్ చేసుకోవాలని చెప్పి దానివల్ల క్రౌడ్ మూవ్మెంట్ని మనమే రెగ్యులేట్ చేస్తాం. క్రౌడ్ మూవ్మెంట్ అని మనమే గైడ్ చేస్తాం. 9 రోజుల పాటు వాహన సేవలపై విహరించే స్వామివారితో పాటు మూలమూర్తులను దర్శించుకునేందుకు శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాటు చేశామని, చివరి భక్తుడి వరకు అటు వాహన సేవను ఇటు మూలమూర్తులను దర్శించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం అదనపు ఈవో వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో మీ నారాయణ, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. తిరుమల శ్రీవారికి 1,80,00,000 విలువైన బంగారు పథకాలు విరాళంగా అందించాయి. గోకర్ణకు చెందిన శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ గోకర్ణ పర్తగాలి మఠం తరపున 15 బంగారు పథకాలు, 2 వెండి పళ్ళ్యాలను విరాళంగా అందజేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళంను ఆలయ పేష్కర్ రామకృష్ణకు అందజేశారు. ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడు. క్రికెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ బోర్డు పెద్దల మద్దతుతో అతడు నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్లకు ఆదివారం ఆఖరి రోజు. మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. రోజర్ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడ్డ సంగతి తెలిసింది. 45 ఏళ్ల మన్హాస్ ఢిల్లీ తరపున 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 130 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. ఢిల్లీలో బోర్డు పెద్దల అనధికార సమావేశం అనంతరం అనూహ్యంగా మన్హాస్ పేరు ముందుకొచ్చింది. మన్హాస్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘంలో పాలకుడిగా పనిచేశాడు. అతను భారత జట్టు తరపున ఎప్పుడూ ఆడలేదు. మన్హాస్ అధ్యక్షుడు కానున్న విషయాన్ని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధృవీకరించాడు. భద్రాద్రి రాములోరి దైవ సన్నిధిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంగీత లహరి అందరినీ ఆకట్టుకుంది. నటరాజ్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత లహరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు వారి సంగీత గానామృతాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉదయం లేవగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటతోటే నిద్ర మేలుకుంటానని జస్టిస్ భీమపాక నగేష్ తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని అన్నారు. ఈ సంగీత లహరి కార్యక్రమంలో నటరాజ్ పాడిన పాటలు, స్వరాలు అబ్బురుపరిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగు వారు ఉన్నా సరే బాలుగారిని కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. చిన్ననాటి నుంచి కూడా తెలుగు పట్ల మమకారాన్ని, తెలుగులో స్పష్టతను, తెలుగు ఎలా మాట్లాడాలో నేను వారి పాటలు విని నేర్చుకోవడం జరిగింది. దేవతలందరూ కూడా భారతదేశం మీద వెళ్తున్న క్రమంలో ఒకానొక దేవుడు ఆదేశాల మేరకు కర్ణాటక, తమిళనాడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కేరళ వారి యొక్క కోరిక మేరకు, అలాగే హిందీ వారి కోరిక మేరకు బాలుగారు లాంటి ఒక గానగంధర్వుడు భూమి మీదకి రావడం జరిగింది. వారు ప్రతి తెలుగు వారి యొక్క నరనరాన కూడా వారు జీర్ణించుకుపోయారు. అంతటి గొప్పటి గాయకులు బాలుగారు. వారు లేని లోటు తీర్చలేరని చెప్పొచ్చు. నేను వారికి చాలా గొప్ప అభిమానిని. వారి పాట వినకుండా రోజు గడవదని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను. ఓజీ సినిమాను ఎంత ప్రేమిస్తానని తనకు తెలియదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు. సినిమా క్రెడిట్ సుజిత్కే దక్కుతుందన్న పవన్ కళ్యాణ్ అభిమానుల బలమే తనను ప్రజల్లో నిలబెట్టిందని స్పష్టం చేశారు. జానీ సినిమా తర్వాత ఇలాంటి దర్శకత్వ బృందం ఉంటే రాజకీయాల్లోకి రాకపోయి ఉండేవాడినని తెలిపారు. ఓజీలో ర్యాంపు పాడిన వాళ్ళంతా తెలుగు వాళ్ళేనన్న పవర్ స్టార్ తెలుగు వాళ్ళంటే ఆకాశం ఉరుముతుందని తెలిపారు. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను నాకు తెలియదు. అండ్ ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి వీళ్ళిద్దరు ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు. సినిమా అంతా వీళ్ళ ట్రిప్ లో నన్ను లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజు. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి. సినిమాలో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటాలని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు.